రైతుతో మాట మంత్రి కార్యక్రమము ఎల్ఆర్ ఆడియోస్ అండ్ వీడియోస్. నమస్కారం. నమస్కారం. ఏం చేస్తుండ్రు? పొట్ల మక్కలు ఆలుతున్నాం. చిలుకలు కావాలి. చిలకలు కావాలా? ఎవరి లేవు. చిలుకలు బగ్గాలుతున్నాయి. ఇరికెళ్ళి జరుగుకుంటూ ఉంటున్నాం. మరి ఎన్ని ఎకరాలు అవుతుంది భూమి? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలా? 2 ఎకరాలు ఎట్లేసిండ్రు? ఇది చేసేసిన మందు చేతేసిండ్రు. మక్కేసుడు దున్నేసిండ్రా? కొయ్య మక్క పెట్టి దానికి మందు కొట్టినాము గడ్డి వచ్చేటట్టు. అయితే ఇక దీనికి పెద్ద ఖర్చు రాదు, ఇక దున్నుడు అది ఇది అంతా ఖర్చు తక్కువ వస్తుంది. ఇట్లా వేసినాం. మంచిగా వేసిండ్రు. ఇది వారవ్వ. మక్క ఎత్తే మంచినా మరి పొలం ఎత్తే మంచినా? ఊకే పొలం చేస్తే పంట వస్తలేదు. అరే ఒక్కసారి పంట మారితే మక్క వేసినాక మళ్ళీ పొలం చేసుకోవచ్చు అని మక్క వేసాం. అరేవా, మీకు మంచి ఆలోచన ఉన్నది. నిజమే, పంట మార్పిడి ద్వారా మన భూమి కూడా భూసారం పెరుగుతుంది, మంచిగా లాగా అవుతుంది. ఈ దీన్ని మళ్ళా దున్నేసిన తర్వాత పొలం చేసినాం అంటే ఇంకా మంచిగా వడ్లు వెళ్తాయి అన్నట్టు. ఓహో, చాలా మంచి ఆలోచన, బాగా చేసింది. మరి పొలం చేస్తే లాభమా, ఈ పెరడి చేస్తే లాభమా? నాకైతే ఇప్పుడు చేస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది కొంచెం బెనిఫిట్ ఉంటుందని మక్కేసు. మరి మీరిద్దరు అన్నదమ్ములా? తండ్రి కొడుకులు. మరి తెల్లం దాకా కూడా ఇక కోతులు అవి వస్తాయి కదా, జంతువులు, అడవి జంతువులు. మరి కావాలి ఎట్లుంటది? మా చెత్తలు చూడు, గుత్పలు. ఏ గుత్ప కట్ట పట్టుకొని నిలబడేది. జోర్దారు వేషం ఉన్నది. చుట్టూ కరెంట్ పెడతామంటే మంది నడతారని భయపడుతున్నాం. కావాలి తెల్లం దాకా కావాలి ఉండి కాపాడుకుంటున్నాం. ఓకే, మరి కోతులు వస్తే ఏం చేస్తారు? కోతులు వస్తే కుక్కలు కానీ తప్పనిసరి బెదిరిస్తాం అట్లా పోయి. మరి ఈ మక్క పచ్చి కంకులు ఇరిసి అమ్ముతారా, లేకపోతే మొత్తం పంట వచ్చినాక అమ్ముతారా? పంట వచ్చినాక అమ్ముతాం సార్. పంట మంచిదే గానీ ఒక్కసారి రావు. బాయికి ఉంటే బాయికి కట్టుకోవచ్చు. న్యాయంగా అవుతుంది. ఇంత పొట్టకు అవుతుంది. ఇన్ని బియ్యం తెచ్చుకుంటాము. పప్పు కానీ ఖర్చులు వెళ్తాయి. ఇంత మంచి సంచులు తెచ్చుకుంటాం. అప్పటికి ఆయంకు కావాలా, కేజీలు కావాలా, నాటుకు కావాలా, అప్పటికి అడ్డ సంచులు కావాలా. ఇవన్నిటికీ నీకు ఆలోచన మంచిగా ఉన్నది. మేము పేపర్లా రాసుకొని చూసి చెప్తాం కానీ నువ్వు నోటికే మంచిగా చెప్తున్నావు. ఈ 10-20 జమ చేస్తే ఆయనతో మీ మనవని వస్తుంటాడు, డబ్బులకెళ్ళా జేబులకెళ్ళి తీసి టక్కన కొనుక్కపోయి ఆయనతో ఏమన్నా దుకాణంలో పెట్టుకుంటాడు. ఒక కోటర్ కావాలా, కోటర్ కావాలా. ఈ దోమలు ఉన్నాయి, ఇట్లా కొట్టుకుంటా అట్లా కొట్టుకుంటా కొట్టే దావకాలకు పోతే దావకాల పాలవుతున్నాం. ఏం మిగులుతున్నాయి, ఏం మిగులుతలేవు. అంతేనా? అంతే. దోమలు బాగానే ఉన్నాయి. దోమలు బాగున్నాయి అంటే గతం మంజరి లెక్క కాలు ఉబ్బుతుంది. ఇక గతం దావకాలకు వెళ్ళుడే. ఇప్పుడు మీరు కూర్చున్న దాన్ని ఏమంటారు? మంచి అంటారు. మంచి అంటారా? మంచి నంబర్ వేసిండ్రు, బంధవత్ వేసిండ్రు. ఏ గిట్టు చూద్దాం. కోతులు వస్తాయని కూకుంటున్నావు. కిందికి దిగితే పాన భయం మునిగింది. ఇదంతా మీదేనా పెరడి? కనబడ్డ అంత దూరము. ఈ మంచి ఈ నిచ్చెన కూడా నువ్వే తయారు చేసినావు? వారవ్వ, జొద్దారు ఉన్నది నిచ్చెన ఇది. నీకు నువ్వే మొలలు కొడితే కథం తయారైపోయింది. ఓహో, ఈ మక్క కూడా నంబర్ ఏకున్నది. సూపర్ ఉంది. ఈ సిటీల్లో, పట్టణాల్లో అయితే నేచురల్గా ఇట్లాంటి మక్క కంకులు కానీ ఇవి దొరకాయి. మంచి పీచు పదార్థం ఉంటాయి. ఇవి కాల్చుకొని తింటే కూడా బాగా మంచిగా ఉంటాయి. మరి మీరు మక్కెళ్ళు అయినాక కాల్చుకొని తింటారా? మీ పిల్లలకు ఇస్తారా? ఓకే. తినుడే అని పచ్చికాయకి ఇవన్నీ వస్తారు. ఇప్పుడే భయాన్ని ఇస్తామని వస్తారు కానీ పచ్చికాయకి అమ్మితే లాభం ఉండదు. చాలా మంచిదే. కట్టే నంబరేకున్నా నీ దగ్గర కూర్చుండు, ఇట్లా కూర్చోయేది
మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏం చేసుడు ఆహా అయినా వేసుకుంటున్నాం. ఏం చేసేది? ఆహా మొక్కల నొప్పులు ఉన్నాయా? తండ్రి కొడుకు మంచి తండ్రికి రెస్ట్ ఇవ్వచ్చు కానీ నువ్వు ఊకే నియంబడ తీసుకొని వస్తున్నావు. నాకనే ఆ, ఎక్కున్నాడు, వారికి ఒక గుడుంబ కావాలి. ఆహా ఇక కొడుకు వస్తే ఇక ఒక్కొని కాగాయని ఇద్దరు కలిసి వస్తుండ్రు. ఆహా ఈ గుడుంబ దాగి ఆయనతో గుర్రు కొట్టినట్టు ఆయన ఇటు కోతులు వస్తాయో అటు పందులు వస్తాయో ఏటు చెప్పరాదు. ఆ, ఏమో ఇల్లు నంబర్ ఎక్కి కడుతున్నారు కదా. ఏడ నంబర్ ఎక్కువ ఇంకా మామూలుగా ఉండదు. ఆహా. ఈడ తీస్తున్నవేది ఈ ఎందుకో అగో పంటల గురించి ఏ దీనికి ఏమన్నా మరి రోగాలు ఏమన్నా వస్తాయా మక్కకు? పురుగు మందు కొట్టాలి, పురుగు మందు కొట్టాలి. ఆ, మందు కొట్టాలి. రైకలు తెస్తా, రైకలకెళ్ళి మొత్తం మక్కలు బిక్కలు రైకలకెళ్ళి తెస్తా. ఓహో రాయికలు మంచిగా అయిపోయింది మీకు. బాగా కుర్తి బ్రిడ్జి నుంచి వెళ్ళి రాయికలకు రస్తా సూపర్ అయింది. ఇటు బోనపల్లికి వెళ్ళిన పోవచ్చు, ఇట్లనే పోవచ్చు. ఇక్కడ డూప్లికేట్ మందులు ఉన్నాయన్నట్టు అక్కడ మంచిగా ఉంటాయి. ఆహా. ఎందుకంటే మంచి అవే మందులు తెచ్చుకుంటాం. ఓకే ఓకే చాలా మంచి విషయాలు చేసిండ్రు. మక్కేసినాక యూరియా మంది ఎత్తారు, అడుగు మంది తెస్తాం, అడుగు మంది ఎత్తారు. అడుగు మంది వేసినాక మళ్ళా జల్లు తీసుకొచ్చినాక ఊరిగా వారు ఊరి వేస్తారు. ఇక ఆ తర్వాత ఇక నీళ్లు ఎట్లా వస్తున్నాయి మరి దీనికి? నీళ్ళు బావి నీళ్ళే, బావి నీళ్లు మోటార్ నీళ్ళు ఉన్నాయా? వెరీ గుడ్. 2 రకాలు ఉందా? ఓకే చాలా మంచిగా చెప్పినారు. ఇప్పుడు మక్క ఇరుస్తారా చేతితోటి లేక ఏమన్నా? లేదు మనుషులు పెట్టే ఇస్తాం, మనుషులు పెట్టి ఇరిసి మన గోదాలు ఉన్నాయి, ఆ గోదాలకు సొప్ప కాపాడుతాం మేము. మంచి గోదలకు ఈ సొప్ప వనికి వస్తుంది. ఈ మక్క ఇరిసిన తర్వాత అందులో యంత్రంలో పోతే మక్కలు వచ్చేస్తాయి. మక్కలు వస్తాయి. చాలా బాగున్నది. మిషన్లు ఉన్నాయి కానీ నీళ్ళ మీద పెడితే సొప్ప పని చేయదు. గోదాలు ఉన్నాయి కదా సార్, పోసుకొని మిషన్ వేసుకొని సొప్ప పోసుకుంటాం, కట్టి గూడు పెడతాం, గూళ్ళు మేపుకుంటాం. ఓకే చాలా అంటే చాలా మంచి ఆలోచన. ఈ వెనకటి నుండి ఎప్పటి నుండో వేస్తుండ్రు ఈ మక్క. ఇప్పుడు కూడా మీరు ఎండకు ఓర్చుకొని ఇంత మంచిగా పంట తీస్తుండ్రంటే రైతే మరి నిజంగా దేశంకు వెన్నెముక. మీరు వండితేనే నంబర్ పంటలు వండుతాయి. మరి ఈ పంటను తినచ్చు. పండిస్తున్నాము, అప్పటికి ఎట్టున్నదో ధర, ధర ఉంటేనే మాకు ఇంత లాభం. లేకపోతే ఆ ధర లేకపోతే మేము పెట్టిన పెట్టుబడి సువరిండదు, మాకు ములియట మిగులుతుంది సార్. అంతే. అంతేనా? ధర రావాలనే కోరుకుందాం. ఇంత కష్టపడుతుండ్రు రాత్రి పగలు ఇదంతా ఈ మంచి వేసుకొని మంచినే మంచం అనుకొని రాత్రి అంతా వండుకుంటుండ్రు. మనమరాళ్ళు అత్తుర్రాగో, వీళ్ళు నీ మనవరాళ్ళేనా? వీళ్ళ పెళ్లి ఖర్చులకు అయితే. ఏం పేరమ్మా నీ పేరు? రితిక. ఎన్నో తరగతి చదువుతున్నావు? నీ పేరు? పీయూష. నువ్వెన్నో తరగతి చదువుతున్నావు? నీకు మంచి ఎక్కత్తదా? పెద్ద మనమరాలు, వారవ్వా నంబర్ ఎక్కున్నది. అందరూ మంచిగా కళ్యాణ లక్ష్మిలే ఉన్నారు. నీకు డోకలేదు. మీ కొడుకు పేరు ఏం పేరు? ఇమాన్సా? ఇమాన్సు హాయ్. చాలా మరి എല്ലാ వీడియోస్కు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ పేరు? సూరరాజన్న. సూరరాజన్న. నాగన్న రాజన్న, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ పంట బాగిల్లాలని కోరుకుంటూ ఈ ఎల్ఆర్ వీడియోస్లో మీ ఇంటర్వ్యూ వస్తుంది. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.